ఏమిటి ఈ హంగామా అంతా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నేను గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు చరిత్ర పారాయణం సప్తాహ పారాయణం చేసుకున్నాను. దానికి ఎవరికైనా భోజనం పెడితే మంచిది అనిపించి మాకు ఇంటి దగ్గరగా వృద్ధాశ్రమం అనేది ఒకటి ఉంది. దానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక నేను ఏమేమి చేస్తాను మీకు చూపెడతాను. కేసరి బాత్ వాళ్ళకి మెత్తగా ఉంటుంది కదా, పెద్దవాళ్ళు కదండి, అందుకే వాళ్ళు కేసరి బాత్ చేసి అందరూ జీడిపప్పు బాదాంతో మిక్సీకి వేసి పెట్టానండి. ఎందుకంటే వాళ్ళు తినలేరు మనం వాళ్ళకి ఇచ్చినా కూడాను. అందుకనే వేసి వాళ్ళకి నేనేం చేసినానంటే మిక్సీ వేసాను. తర్వాత బిసిబెల్ల బాత్ చేశాను. బిసిబెల్ల బాత్కు నేను ఎంటీఆర్ వాడి దగ్గర కొంటాను. నాకు ఇంట్లో చేయడం అయితే నేను చేయను, నా వల్ల కాదు, నేను చేయడానికి చేతరాదు కూడా అసలు. ఎప్పుడు అన్నీ నాకు కొనడమే అలవాటు, కొనేస్తాను. ఒక కేజీ ఒకటి నాకు కేజీ చేసాం. 15 మంది దాకా ఉన్నాను వాళ్ళ పాపం పెద్దవాళ్ళు అక్కడ. వాళ్ళ కోసం చేశాను, నేను చేసి పెట్టానండి. ఫస్ట్ మనము పప్పు అదే ఉడకబెట్టుకొని తర్వాత మీకు బీన్స్ కూరగాయలు అన్నీ వేసుకొని అన్నం కూడా ఒకటి మెత్తగా చేసుకోవాలి. అన్నం కూడా అండి బిరిసి ఇలా ఉండకుండా మెత్తగా అన్నం ఉండాలి. ఆ అన్నాన్ని మనం దాంట్లోకి వేసేసుకొని వేడివేడిగాను చేసేసుకోవడమేనండి. పెద్ద సమస్య నాకు ఎప్పటి నుంచో అండి ఎవరికైనా పెట్టాలి, అలాగ చేయాలి అని చెప్పేసి నాకు కోరికగా ఉండింది. శ్రీచరిత్ర పారాయణ చేసినంతసేపు ఎవరికైనా దానం చేయాలి, అలా పెట్టాలి, ఇలా చేయాలి అని చెప్తుంటారు కదండి గురువులు. అది విన్నప్పుడంతా మనము ఎవరికైనా చేస్తే బాగుంటుందేమో ఎలాగా ఏమిటి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు లేరండి, పెట్టినా కూడాను మనకి చుట్టుపక్కల ఇంటి పక్కన ఎవరు కూడా మనకు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఏం చేయాలంటే మనం ఇలాగే వెళ్ళాలి. అలాంటి పెట్టడం మంచిదేనండి. నేనేమేమి చేసినానంటే బిసిబెల్ల బాత్ చేశాను, కేసరి బాత్ చేశాను. పెరుగన్నం మిస్ అయ్యిందండి, అక్కడ క్లిప్ లేదు, అది కనపడట్లేదు. మిరపకాయ బీరకాయ బజ్జీలు చేశాను. మన సగ్గుబియ్యం వడ అన్నీ ఇంట్లో ఒకటివేనండి, మ్యానుఫ్యాక్చర్ అవుతాడని ఇంట్లో సగ్గుబియ్యం వడియాలో కూడా చేసుకున్నాను. నేను చేసుకుని వాళ్ళకంతా ఏమికలు తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి వాళ్ళు పెద్ద సంతోషంగా తిన్నారండి పెద్దవాళ్ళందరూ కూడాను. నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పుడు మనం ఒకసారి ఆశ్రమం కూడా వెళ్దాం, మళ్ళీ తిరిగి మీకు ఆశ్రమం కూడా చూపెడతాను అయితే కూడా. ఈ వీడియోలు ఇంట్లో చేసుకునేవానండి, నేనే చేశాను. మన సమ్మర్లో వాళ్ళకి పెడదామనిపించి నేను వాళ్ళకి గుర్తుకొచ్చింది. మనం బీరకాయ బజ్జీలు వేస్తుంటే అప్పుడు వేద్దామని గుర్తుకొచ్చింది, అంతంతగా వేసాను. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చాను నేను. ఇది వాళ్ళ ఆశ్రమం అండి. ఎక్కువ పెద్దగా వయసు అయిన వాళ్ళు, కొంచెము మాట సరిగ్గా రాని వాళ్ళు, వయసు అయిన వాళ్ళు, పాపం వాళ్ళు తిని కూడా తినలేరండి, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. పేషెంట్ అయితే చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి కొంతగా భోజనం అన్నీ దానిపించి చేశారండి. ఆ అదృష్టం నాకు ఇచ్చిన మా గురువులకి హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలండి, ధన్యవాదాలండి. నిజంగాను. శ్రీ మాత్రే నమః. మాత అన్నపూర్ణ శ్రీ జగన్మాత నమో నమః.